చందమామ కథ. నావికుడు సింద్బాద్. ఇప్పటికి నేను 6 సముద్రయానాలు చేశాను. ఇక నేను సముద్రయానాలు చేయదలచలేదు. నాకు వయసు పైబడుతున్నది. ఇంటి పట్టున ఉండాలనిపిస్తున్నది తప్ప ఏళ్ల తరబడి దేశం కాని దేశాలలో ఉండటానికి మనసు ఇష్టపడటం లేదు. ఒక జన్మకు పడదగినన్ని కష్టాలు పడ్డాను. ఇక చాలు. బాగ్దాద్ నగరంలో నాకంటే ధనికుడు లేడు. ఖలీఫా నన్ను అప్పుడప్పుడు పిలిపించి నా అనుభవాలు వింటుండేవాడు. ఒకనాడు ఇలాగే హారూనుల్ రషీద్ నన్ను పిలిపించాడు. నేను నా సముద్రయానాల కథలు చెప్పటానికి సిద్ధమవుతుండగా ఆయన నాతో, సింద్బాద్, ఆ ఇథియోపియా రాజుకు నేను సమాధానం రాశాను. ఆయనకు కొన్ని కానుకలు కూడా సిద్ధం చేశాను. వీటిని నీవే ఆయనకు చేర్చాలి. అక్కడికి దారి నీకు తెలిసినట్టు మరొకరికి తెలియదు. అదీగాక నిన్ను మళ్ళీ చూసి ఆయన చాలా సంతోషిస్తాడు కూడా. నువ్వు ఇవాళే ప్రయాణం కావలసి ఉంటుంది. మన జవాబు కోసం ఆ రాజును వేచి ఉంచటం భావ్యం కాదు అన్నాడు. నాకు కళ్ళు మసకలైనట్టయింది. కంగారులో పడిపోయాను. కానీ ఖలీఫాకు కోపం వచ్చిపోతుందని నా భావాలను అణిచిపెట్టుకుని ప్రయాణానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను. ఆయన నాకు దారి భత్యం కింద 10,000 దీనారాలు ఇచ్చాడు. తాను స్వయంగా ఇథియోపియా రాజుకు రాసిన జాబు, ఆయనకు అందజేయవలసిన బహుమానాలు నా పరం చేశాడు. వీటిలో ఒక ఎర్ర మఖమల్ పరుపు, మరి 2 వేరే రంగుల మెత్తలు, 100 తానుల సిల్కు, తెల్ల కురువింద రత్నాలతో మలిచిన ఒక కూజ, మేలైన అరబ్బీ గుర్రాలు ఉన్నాయి. ఏమాత్రమూ ఇష్టం లేకుండానే నేను బాగ్దాద్ నుండి బయలుదేరి బస్రా వెళ్ళి అక్కడ ఒక నౌక పట్టుకున్నాను. 2 మాసాల పాటు సముద్రయానం చేసి ఇథియోపియా రాజుండే దీవి చేరాను. ఖలీఫా ఇచ్చిన జాబు, బహుమతులు ఆయనకు అందజేశాను. ఆ రాజు ఖలీఫా ఔదార్యాన్ని ఎంతగానో మెచ్చుకొని నన్ను చాలా కాలం అక్కడే ఉండిపోమని నిర్బంధించాడు. నేను కొద్ది రోజులు మాత్రమే ఉండి తర్వాత ఆయన వద్ద సెలవు పుచ్చుకొని ఆయన మళ్ళీ ఇచ్చిన బహుమానాలతో మళ్ళీ నౌకలో ఎక్కి బస్రాకు బయలుదేరాను. గాలి అనుకూలంగా ఉండటం చేత తిరుగు ప్రయాణం సుఖంగా సాగింది. దారిలో సీన్ దీవిలో వర్తకులు క్రయ విక్రయాలు చేశారు. ఆ దీవిని వదిలిన వారం రోజుల అనంతరం ఒకనాడు పెద్ద వాన సాగింది. మా సరుకుల బేళ్లు తడిసిపోతాయని వాటిపై కాన్వాసు కప్పి ప్రయాణికులమందరం అల్లాను స్మరించాం. ఈ లోపల సరంగు తెరచాప స్తంభం ఎక్కి చాలాసేపు అన్ని వైపులా పరీక్షించి చూశాడు. ఆయన కిందికి దిగి వచ్చేసరికి ఆయన ముఖం పాలిపోయి ఉంది. ఆయన మాకేసి నిర్జీవంగా చూసి నిశ్శబ్దంగా గడ్డం పీక్కోసాగాడు. మేమంతా ఆయన దగ్గరికి పరిగెత్తి ఏమిటేమిటి అని అడిగాం. అల్లాను ప్రార్థించండి, మనల్ని ఉద్ధరిస్తే ఆయనే ఉద్ధరించాలి, లేదా ఒక్క శోకం పెట్టి అప్పగింతలు చెప్పుకోండి, ఎందుకంటే మనం దోవ తప్పి ఇంతవరకు ఎవరూ రాని మారుమూల సముద్రంలో వచ్చి పడ్డాం అన్నాడు సరంగు. తర్వాత ఆయన తన సంచిలో నుంచి డబ్బీ తీసి పొడుం పీల్చి ఒక పుస్తకం తీసి అందులో చూసి, ఆహా, నేను అనుకున్నంత అయింది. ఆ కనిపించే తీరం చాలా ప్రమాదకరమైనది. ఆ తీరాన భయంకరమైన జంతువులు, ఘోర సర్పాలు ఉంటాయి. సముద్రంలో నౌకలను మింగజాలినంత పెద్ద తిమింగలాలు ఉంటాయి. మీ అందరికీ ఉన్న విషయం చెప్పేశాను, ఇక సెలవు అన్నాడు. ఆయన ముగించాడో లేదో మా నౌక ఇంత ఎత్తు ఎగిరి మళ్ళీ నీటి మీద పడింది. మా గుండెలు ఆగిపోయినట్టయింది. సముద్రం అంతా తెర్లుతున్నట్టు కనిపించింది. దీనికి కారణం 3 తిమింగలాలు. అవి కొండల్లాగా ఉన్నాయి. మా నౌకను తరుముతూ వస్తున్నాయి. వాటిలో కల్లా పెద్దది తన నోటిని కొండలోయలాగా తెరిచి మా నౌకను అందుకున్నది. నౌక దాని నోట పడేలోపుగా నేను సముద్రంలోకి గెంతేశాను. నేను నీటిలో పడిన మరుక్షణం తిమింగలం నౌకను మింగేసింది. ఆ తర్వాత 3 తిమింగలాలు నీటిలో మునిగి తమ దారిని తాము వెళ్ళిపోయాయి. ఆ తిమింగలం నౌకను కొరికినప్పుడు బయటపడిన ఒక చెక్క మీదికి ఎగబాకి సముద్రంలో చాలాసేపు అటూ ఇటూ కొట్టుకొని చివరకు ఒక లంక మీదికి వచ్చి పడ్డాను. ఆ లంకలో ఫలవృక్షాలున్నాయి. వేగంగా ప్రవహించే ఒక నది కూడా కనిపించింది. ప్రయాణానికి ఆ నదిని ఉపయోగించుకుందాం అనుకున్నాను. ఎందుచేతనంటే రత్నాల దీవి నుంచి నన్ను రక్షించినది నదే. ఈ నది నన్ను రక్షిస్తే సరే, లేకపోతే ఇంతటితో నా కష్టాలన్నీ ఈడేరుతాయి. ఇదే ఆఖరు ప్రయాణం అవుతుంది. ఇలా అనుకొని కొన్ని పళ్ళు కోసుకు తిని ఒక చెట్టు కొమ్మలు పోగు చేసి తెప్ప తయారు చేసుకున్నాను.
అది అసలైన అగరు చందనం చెట్టు అని నాకు అప్పట్లో తెలియదు. కొమ్మలను కలిపి కట్టడానికి తాళ్ళైనా లేవు. బలమైన లతలు తెంపుకొచ్చి వాటితో తెప్ప తయారు చేశాను. దానిమీద పళ్ళు పోగు చేసుకున్నాను. నేను తెప్ప మీద ఎక్కి ఒడ్డు నుంచి తీశానో లేదో అది బాణంలాగా ప్రవాహాన పడి పరిగెత్తసాగింది. ఆ వేగానికి నేను తల తిరిగి పళ్ళకుప్ప మీద పడిపోయాను. కొంత దూరం వెళ్ళేసరికి నాకు ఎడతెగని పెద్ద హోరు వినిపించసాగింది. నది నురుగులు కక్కుతూ ప్రవహిస్తున్నది. దాని వేగం చెప్పతరం కాదు. ముందు చూస్తే కొంత దూరాన నది అకస్మాత్తుగా ఆగిపోయినట్టు కనపడింది. అక్కడ ఒక పెద్ద జలపాతం ఉన్నట్టు, నాకు వినపడే హోరు దానిదే అయినట్టు, నా తెప్ప శరవేగంతో ఆ జలపాతాన్ని సమీపిస్తున్నట్టు వెంటనే గ్రహించగలిగాను. నాకు ఆయువు మూడింది. జలపాతం వెంట పడేటప్పుడు నా శరీరం చితికిపోవటం కల్లారా చూడటానికి మనసొప్పక తెప్పను గట్టిగా వాటేసుకుని కళ్ళు మూసుకొని పడుకున్నాను. ఆఖరు క్షణంలో నా మనసు భగవంతుడి మీద లగ్నమై ఉంది. నా తెప్ప జలపాతం అంచుకు వచ్చి ఒరిగింది కూడాను. ఆ సమయంలో ఆకస్మికంగా అది కదలటం మానేసి అలాగే ఉండిపోయింది. నేను విస్మయంతో కళ్ళు తెరిచి చూద్దును కదా, ఒక పెద్ద వలలో నేను నా తెప్ప చిక్కి ఉన్నాం. దాన్ని మా మీదకి విసిరిన వాళ్ళు ఒడ్డున ఉన్నారు. వాళ్ళు వలను లాక్కొని నన్ను, నా తెప్పను ఒడ్డుకు చేర్చారు. నేను కొస ప్రాణంతో చలికి వణుకుతూ ఒడ్డున పడుకొని ఉన్నాను. తెల్లటి గడ్డం గల ఒక వృద్ధుడు నన్ను దయగా పలకరించి నా మీద వెచ్చని బట్టలు కప్పాడు. ఆయన నా శరీరమంతా మర్దన చేశాడు. ఆయన చేసిన ఉపచర్యలతో నాకు మళ్ళీ కాస్త బలం వచ్చింది. నేను లేచి కూర్చున్నాను. కానీ నా నోట మాట రాకుండా ఉంది. ముసలాడు నన్ను పట్టుకుని స్నానశాలకు నడిపించుకుపోయి అక్కడ చక్కగా స్నానం చేయించాడు. నా వంటికి సుగంధ తైలాలు మర్దన చేయించాడు. తర్వాత నన్ను తన ఇంటికి తీసుకుపోయాడు. ఇంటి వాళ్ళంతా నన్ను ఎంతో స్నేహభావంతో చూశారు. కూర్చోవటానికి మంచి ఆసనం ఇచ్చి తృప్తిగా భోజనం పెట్టారు. తర్వాత ఆ గృహస్థు నాకొక గది చూపి నాకేమైనా కావలిస్తే చూడటానికి కొందరు బానిసలను ఉంచి తన పని మీద తాను వెళ్ళాడు. ఈ విధంగా 3 రోజులు గడిచాయి. నన్ను ముసలివాడు కానీ ఇతరులు కానీ ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఈ 3 రోజులలోనూ నేను మళ్ళీ ఎప్పటి మనిషినయ్యాను. 4వ రోజున వృద్ధుడు నా దగ్గరికి వచ్చి, మీకు ఏ లోపము కలగటం లేదు కదా, అల్లా అనుగ్రహం వల్ల నేను ఆ సమయానికి అక్కడి నుండి మిమ్మల్ని ఆపద నుంచి కాపాడగలిగాను. ఇంతకు మీరెవరు, ఎక్కడి నుండి వస్తున్నారు అన్నాడు. నేను ఆయనకు కృతజ్ఞాభివందనాలు తెలుపుకొని నా కథ యావత్తు చెప్పాను. నేను వర్తకున్నని, చాలాసార్లు సముద్రయానాలు చేశానని చెప్పాను. ఆయన 1 గంట సేపు నేను చెప్పినదంతా విని, అయితే నా మాట విని మీ సరుకు వెంటనే అమ్మేయండి, ఎందుకంటే అది చాలా మేలు రకమైనది, ఇక్కడ దానికి మంచి గిరాకీ కూడా ఉంటుంది అన్నాడు. ఈ మాటలు విని నేను నిర్ఘాంతపోయాను. ఆయన ఏ విషయం మాట్లాడుతున్నది నాకు తెలియలేదు. ఎందుకంటే నేను కట్టుబట్టలతో వచ్చి పడ్డాను. నా వెంట సరుకేమీ లేదు. అయినా నేను ఆ మాట వెంటనే పైకి అనేయక, అలాగే చూద్దాంలేండి అన్నాను. మళ్ళీ ఆలస్యం ఎందుకు, మనం ఇప్పుడే బజారుకు వెళ్ళి సరుకు అమ్మేద్దాం. మంచి ధర వస్తే సరే, లేకపోతే సరుకును నా గిడ్డంగి నుంచి కదిలించనే వద్దు అన్నాడు ఆయన. మీ ఇష్టం బాబుగారు, నేను మీ చేతిలో వాణ్ణి. మీరు ఎలా చేస్తే బాగుంటుందని తోస్తే అలాగే చేసేయండి. నాతో చెప్పవలసిన అవసరం కూడా లేదు అన్నాను, లోపల ఆశ్చర్యపడుతూనే. తర్వాత ఇద్దరము కలిసి బజారుకు వెళ్ళాం. మేము అక్కడికి వెళ్ళాక నా ఆశ్చర్యం చూసి తీరాలి. అక్కడ నా తెప్ప ఉన్నది. దాన్ని దళారులు, వర్తకులు పరీక్షిస్తున్నారు. యా అల్లా, అద్భుతమైన చందనం, నేనెన్నడూ ఇంత మంచిది చూసి ఉండలేదు అనే మాటలు వినపడుతున్నాయి. నా సరుకు ఏమిటో నాకు తెలిసి వచ్చింది. నేను పైకి గుంభనంగా ఉండిపోయాను. వృద్ధుడి అనుమతితో వేలంపాట ప్రారంభమైంది. మొదటి పిలుపు 1000 దీనారాలు. వృద్ధుడు 2000 అన్నాడు. ఇంకెవరో 3000 అన్నారు. పాట 10,000 దాకా పెరిగాక వేలం ఆపేవాడు నాకేసి తిరిగి 10,000కు కొట్టేయమంటారా అని అడిగాడు. నేను వల్ల కాదన్నాను. అప్పుడు వృద్ధుడు నాకేసి తిరిగి, బాబు, ఇంతకంటే ధర పెగలదు. అసలే వ్యాపారం ఇప్పుడు అంతంత మాత్రంగా ఉంది. కావాలంటే మరొక 100 చేసి నేనే సరుకు తీసుకుంటాను అన్నాడు. బాబుగారు,
మీరే తీసుకునేట్టుంటే తప్పక తీసుకోండి, నేను కాదంటానా అన్నాను. వృద్ధుడు నా తెప్పను తన బానిసల చేత గిడ్డంగికి పంపేశాడు. మేమిద్దరము ఇంటికి వచ్చేశాం. ఆయన నాకు 10,100 దీనారాలు ఒక ఇనుప పెట్టెలో పెట్టి ఇచ్చాడు. ఇంకా ఉంది.